బ్రతికుండగానే గొయ్యి తీసుకెప్పేసారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే పూరి బీచ్కి వెళ్ళిపోతాం రండి. మేము అక్కడికి వెళ్ళిన ఫస్ట్ రోజు అన్నం తినేసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడ ఉన్న నేను బీచ్కి తీసుకెళ్ళమని అడిగితే నేను తీసుకెళ్తాను తమ్ముడు, కాకపోతే సాయంత్రం మీరే వచ్చేయాలన్నాడు. సరే అనగానే సర్రమని బీచ్కి తీసుకుని వచ్చేసాడు. లేట్ ఎందుకు పదండి ఎంజాయ్ చేసేద్దాం. మరి ఎక్కడ చూసినా సరే టోపీలు కలర్ సెట్లు కనిపిస్తూ ఉన్నాయి. మేము వచ్చిన టైం కరెక్ట్ టైం కాదనుకుంటున్నాం. చాలా షాపులు అయితే ఓపెన్ చేసి లేవు. పరిగెట్టుకుంటూ వెళ్ళగానే మన ఒంటేలు బాగా కనిపించాడు. అదే ఒక పెద్ద ఒంటి కనిపించింది. దాన్ని ఎలా తయారు చేశారో చూడండి. పైకి ఎక్కడానికి ఒక నిచ్చిన కూర్చోడానికి సీటు, మెడ చుట్టూరు ప్లాస్టిక్ పూలదండలు, అంతేకాకుండా ఒక పెద్ద టెడ్డీ బేర్ కూడా అరేంజ్ చేశారు. ఒంటిని పరిశీలిస్తూ దాని చుట్టూరు బాగా తిరుగుతూ ఉన్నాను నేను. దాని పక్కన ఉన్నప్పుడు అయితే దాని ఫీలింగ్ ఏంటో తెలుసా? నువ్వు నా తోడంతా ఉన్నావు. నిజంగా దాని తొడంత కూడా లేను కదా, పక్కకెళ్ళి నించుందంటే ఎక్కడ కాలుతో తన్నేస్తుంది అని చాలా భయం వేసింది. కానీ అది చాలా మంచిదిలా ఉన్నది. ఎన్ని వేసలు వేసినా సరే ఏం అనలేదు. బీచ్ లో ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళైతే ఫుల్ వైబ్ లో ఉన్నారు. ఆ గొయ్యి నుంచి బయటకు రావడానికి అయితే నాన్న తిప్పలు పడుతున్నాడు. ఇవన్నీ చూస్తుంటే చాలా బాధగా ఉన్నది. లవ్ ఫెయిల్యూర్ అయినట్టు ఉన్నాడు. వాళ్ళ ఎవరి కోసం బాధపడుకుంటూ తాజ్ మహల్ కడుతున్నాడు. ఇంతలోపే మనకైతే బాద్షా బాయ్ కనిపించాడు. అదే మన డిచ్చి గుర్రం. ఎందుకు మీరు ఎప్పుడైనా గుర్ర విక్కర్లేదు కింద కామెంట్ చేసేయండి. వెళ్ళే ముందు అయితే మన అకౌంట్ ఫాలో